హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 12 వీడియో అండి. సో డిఎస్సి సిలబస్లో ఈ టాపిక్ అనేది మెన్షన్ చేశారు. చూడ్డానికి చిన్న టాపిక్సే అనిపిస్తాయి, చిన్న టాపికే కదా బిట్ వస్తుందో లేదో అని చాలామంది స్కిప్ చేస్తారు. సిలబస్లో మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అక్కడ ఎంత చిన్న టాపిక్ అయినా సరే డెఫినెట్గా చదువుకోవాల్సిందే. ఎందుకంటే ఒక్కోసారి మనం గెస్ చేయని టాపిక్ నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఈ టాపిక్లో చూస్తే క్లిప్ గురించి, క్లాప్స్ గురించి అండ్ ఎల్లిపి లెప్ గురించి అండ్ స్నేహబాల కార్డుల గురించి ఈరోజు డిస్కస్ చేస్తాము. ఇన్ డీటెయిల్గా కాకపోయినా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇవి నేర్చుకుంటున్నాము అంటే నెక్స్ట్ వచ్చే టాపిక్కి ఇది ఇంటర్లింక్ అని అర్థం అండి. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటి? విద్యా ప్రమాణాలు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. విద్యా ప్రమాణాల నుంచి బిట్టు లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చే టాపిక్ విద్యా ప్రమాణాలు కాబట్టి ఆ విద్యా ప్రమాణాలు ఏర్పడడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయండి. సో వీటన్నింటి పాత్ర విద్యా ప్రమాణాలు ఏర్పడడానికి రోల్ అయితే ప్లే చేస్తుంది. అందుకే ఇవన్నింటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ అయిపోగానే మనం నెక్స్ట్ విద్యా ప్రమాణాలు టాపిక్కి వెళ్తాం కాబట్టి ఇక్కడ ఈ టాపిక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ క్లారిటీగా తెలుసుకోండి. అండ్ ఇందులో క్లిప్ గురించి పడింది ప్రీవియస్ స్టేట్లో, అండ్ స్నేహబాల కార్డుల గురించి కూడా ప్రీవియస్ స్టేట్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో కంపల్సరీగా చూసుకోవాల్సిన టాపిక్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా డెఫినెట్గా ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇందులో ఫస్ట్ టాపిక్ గురించి చూస్తే క్లిప్ అండి. సో వీటి గురించి చూసే ముందు దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు విద్యా ప్రమాణాలు అంటే ఏంటండి? ప్రతి టెక్స్ట్ బుక్ కూడా కొన్ని విద్యా ప్రమాణాల ఆధారంగానే ప్రతి లెసన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో మరి ఆ విద్యా ప్రమాణాలకు ఆధారమైనవే ఈ టాపిక్స్ అని చెప్పాను. సో దీనికి ముందు యాక్చువల్గా అయితే 1973-74 నుంచి పాఠశాలలో లక్ష్యాలు అనేవి ప్రవేశపెట్టాలి. ఓకే, ఈ లక్ష్యాలు అనేవి ప్రవేశపెట్టి ఆ లక్ష్యాల ఆధారంగానే బోధన అనేది జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో లక్ష్యాల ఆధారంగానే బోధన జరగాలి అని 1973-74లో చెప్పారు. బట్ ఇప్పుడు ఏమైంది? అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే విద్యా ప్రమాణాల ఆధారంగానే బోధన అనేది జరుగుతుంది. సో దాని ముందు ప్రీ హిస్టరీ కాబట్టి ఇది తెలుసుకోవాలి. సో ఈ లక్ష్యాల ఆధారంగా బోధన జరగాలి అనగానే పాఠశాల విద్యలో విద్యా లక్ష్యాలను స్వాప్ అనే కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టాలండి. ఓకే, సో ఈ స్వాప్ అంటే ఏంటి అంటే స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. ఓకే, ఈ స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ ద్వారా లక్ష్యాలను ప్రవేశపెట్టి లక్ష్యాల ఆధారంగా బోధన జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మనకు ఎన్పిఈ 1986 ఉంది కదండి. సో ఎన్పిఈ 1986 ఏమని చెప్పింది అంటే పాఠశాల స్థాయిలో కనీస అభ్యసన స్థాయిలు, ఓకే, కనీస అభ్యసన స్థాయిలు లేకపోతే సామర్థ్యాల ఆధారంగా, ఓకే, సామర్థ్యాల ఆధారంగా బోధన జరగాలి అని చెప్పేసి ఈ ఎన్పిఈ 1986 తెలుపుతుంది. చూడండి, 1973-74లో స్వాప్ ఏమని తెలిపింది? లక్ష్యాల ఆధారంగా బోధన జరగాలి అని తెలిపితే ఈ ఎన్పిఈ 1986 ఏమంటుందంటే సామర్థ్యాల ఆధారంగా లేదంటే కనీస అభ్యసన స్థాయిల ఆధారంగా బోధన చేయాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు ఎన్పిఈ 1986 ఏమని చెప్పింది? కనీస అభ్యసన సామర్థ్యాల ద్వారా బోధన జరగాలి అని చెప్పింది కదా. సో ఈ కనీస అభ్యసన సామర్థ్యాలను నిర్ణయించడం కోసం ఏం చేశారు అంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఆర్హెచ్ దవేని నియమించడం జరిగిందండి. ఓకే, ఈ ఆర్హెచ్ దవే ఏం చేశాడు అంటే ప్రాథమిక స్థాయిలో 10 ప్రధాన సామర్థ్యాలను నిర్ణయించి వాటిని సాధించడం కోసం 176 ఉపసామర్థ్యాలను నిర్ణయించడం జరిగిందండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం కోసం విస్తృతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసింది ఎవరు అంటే ఎస్ఎస్ఏ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఆర్హెచ్ దవే కమిటీ ఏర్పడింది. ఈయన 10 ప్రధాన సామర్థ్యాలను 176 ఉపసామర్థ్యాలను నిర్ణయించడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఏర్పడిందే క్లిప్ అనే కార్యక్రమం ఏర్పడుతుంది. ఓకే, ఇదంతా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఆర్హెచ్ దవే సామర్థ్యాలను ఉపసామర్థ్యాలను చెప్పాడు కదండి. తరువాత
పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, దీన్నే చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అంటారండి. క్లిప్ని చాలా ఇంపార్టెంట్, అబ్రివేషన్స్ అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. క్లిప్ అనగానే చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో అడిగాడు, ఇదే విధంగా ఇచ్చాడు. క్లిప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగడం జరిగింది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. క్లిప్పులో ఎల్ అంటే లాంగ్వేజ్, ఓకే, లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోండి. దీన్నే తెలుగులో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం అని పిలుస్తారు. సో ఇది రూపొందించబడిన సంవత్సరం వచ్చేసి 2005 to 6లో ఈ క్లిప్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. మరి ఈ క్లిప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే చూడండి, పిల్లలంతా చదవడం రాయడం వంటి సామర్థ్యాల సాధన అనేది జరగాలి. ఓకే, క్లిప్ అనగానే గుర్తుకు రావాల్సింది చదవడం రాయడం వంటి సామర్థ్యాల సాధన కోసం ఏర్పడింది క్లిప్. అయితే ప్రాథమిక దశలో పాఠశాలల్లోని పిల్లలందరూ చదవడం రాయడం చేయగలిగే ఆయా తరగతులకు నిర్దేశించిన సామర్థ్యాలను సాధించగలగడం కోసం రూపొందించిన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమము ఏ తరగతులకు నిర్దేశించారు అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, 2, 3, 4, 5 అంటే 2 నుండి 5వ తరగతి వరకు. ఓకే, 2 నుండి 5వ తరగతి వరకు నిర్దేశించిన కార్యక్రమం ఏది అంటే క్లిప్ అనే కార్యక్రమం అండి. ఇది రూపొందించిన సంవత్సరం కూడా ఇంపార్టెంట్, 2005 to 6. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇక్కడ పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం యొక్క అంటే క్లిప్ యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే, అవసరం ఆధారంగా రూపొందించబడిన కార్యక్రమం ఇది. అండ్ ప్రత్యేక లక్ష్య సాధనకై స్థానిక అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయబడిన కార్యక్రమం. అండ్ పాఠశాలను ఒక యూనిట్గా తీసుకొని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై దృష్టి సారించే కార్యక్రమం. ఓకేనా, అంటే ఇది చదవడం రాయడానికి ఉద్దేశించింది కాబట్టి పిల్లలపై ఒక్కొక్కరిగా అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిపై దృష్టి సారించే కార్యక్రమం. అండ్ లక్ష్య సాధనకి సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమిష్టిగా పాటుపడడం అనేది క్లిప్ యొక్క లక్షణం కిందికి వస్తుంది. ఓకే, మరి ఈ క్లిప్ కార్యక్రమం యొక్క నిర్వహణ చూసినట్లయితే, ఈ కార్యక్రమం నిర్వహణకు జూలై నెలలో ప్రారంభ స్థాయి మూల్యాంకనం చేయాలి. ఏ నెలలో మూల్యాంకనం చేయాలండి? ప్రారంభ స్థాయి మూల్యాంకనం జూలై నెలలో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2, 3, 4, 5 తరగతుల్లోని అంటే ఇది 2 నుండి 5 తరగతులకే కదా సంబంధించింది. మొత్తం పిల్లల్లో ఎంతమంది చదవడం రాయడం చేయగలుగుతారో దాని ఆధారంగానే పాఠశాల గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు. చదవడం రాయడం క్లిప్ అనేది ఏ తరగతులకు అని చెప్పాను? 2 నుండి 5 తరగతులకు. దీని ఉద్దేశం ఏంది? పిల్లల్లో చదవడం రాయడంని పెంపొందించడమే దాని యొక్క ఉద్దేశం. కాబట్టి దీని ఆధారంగానే పాఠశాలకు గ్రేడింగ్ ఇస్తారు. 1వ తరగతికి రెగ్యులర్ ఉపాధ్యాయుడే బోధించాలి అండ్ బాధ్యత తీసుకోవాలి. ప్రతిరోజు మొదటి 2 పీరియడ్లు భాషా బోధనకు అభ్యాసాలకు కేటాయించాల్సి ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 1 పీరియడ్లో భాషా క్రీడలు అనేవి చేయించాలి. నవంబర్ నెల వరకు తప్పనిసరిగా చదవడం రాయడం అనేది చేయించాల్సి ఉంటుంది. ఓకే, ఇది కంపల్సరిగా చేయాలి. నవంబర్ నెల వరకు కంపల్సరిగా చదవడం రాయడం అనేది నేర్పించి ఉండాలి. ఓకే, ఇది క్లిప్ నిర్వహణ యొక్క ఉద్దేశాలు. నెక్స్ట్, ఈ క్లిప్ పర్యవేక్షణ బృందాలను చూసినట్లయితే చూడండి, పాఠశాల స్థాయిలో క్లిప్ని పర్యవేక్షించేది ఎవరు అంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడే పర్యవేక్షిస్తాడు. అదే స్కూల్ కాంప్లెక్స్ ఉంటాయి కదండి, ఆ స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో అయితే స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మండల స్థాయిలో అయితే ఎంఈఓ ఉంటాడు, అదే జిల్లా స్థాయిలో అయితే డిఈఓ ఉంటాడు, లేదంటే డైట్ స్టాఫ్ ఉంటారు, లేదంటే ఏపీసీ, ఏఎంఓ వీళ్ళందరూ ఉంటారు. అదే రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్పీఓ స్టాఫ్ ఆఫీస్ ఉంటుంది అండ్ అకాడమిక్ సపోర్ట్ గ్రూప్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం అవన్నీ ఏమీ అడగడు. అడిగితే ఈ క్లిప్ పర్యవేక్షణ అనేది పాఠశాల స్థాయిలో పర్యవేక్షించేది ఎవరు, లేదంటే స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పర్యవేక్షించేది ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది క్లిప్ యొక్క ఇన్ఫర్మేషను. మెయిన్గా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది క్లిప్ అనేది ఏ ఇయర్ అండ్ ఏ తరగతులకు సంబంధించింది, దీని యొక్క లక్షణాలు ఏంటి, దీని యొక్క నిర్వహణ ఏంటి అనేది ఒక 2 times చూస్తే ఈజీగా గుర్తుంటుందండి. అండ్ దాని యొక్క అబ్రివేషన్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కనీస సామర్థ్యాల సాధన కోసం అనేది క్లిప్ అనేది రావడం జరిగింది. సో ఈ క్లిప్పు 2 నుండి 5 తరగతులకు మాత్రమే ఉంది కదండి. సో ఈ క్లిప్పు యొక్క పరిధిని విస్తృతం చేస్తూ, అది 2 నుండి 5 తరగతులకే ఉంది కాబట్టి దాని పరిధిని విస్తృతం చేస్తూ 1 నుండి 7 తరగతుల వరకు ఈ పథకాన్ని 2006-2007 నుంచి అమలు చేయడం జరిగింది. ఆ పథకమే క్లాప్స్ పథకం.
ఓకే, CLAPS క్లాప్స్ పథకం. దీన్నే పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అంటారు, లేదంటే చిల్డ్రన్స్ లెర్నింగ్ అసెలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అని పిలుస్తారు. చూడండి, క్లిప్ అనగానే గుర్తుకు రావాల్సింది లాంగ్వేజ్ అండి. అండ్ క్లాప్స్లో ఎల్ అంటే ఏంటి అంటే లెర్నింగ్ అండి. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండే బిట్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఓకే, సో ఇది ఏంటి, క్లిప్ని విస్తృతం చేస్తూ వచ్చిందే క్లాప్స్. అది 2005 నుండి 6 వరకు అయితే ఇది 2006 నుండి 7 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది, 1 నుండి 7 తరగతుల కొరకు. ఓకే, సో ఈ రెండు కూడా ఏమవుతాయి అంటే ఈ క్లిప్ క్లాప్స్ రెండు కూడా కేవలం స్వల్పకాలిక లక్ష్యాలను మాత్రమే పెట్టుకుంటాయండి. సో స్వల్పకాలిక లక్ష్యాలకు మాత్రమే ఉద్దేశించినవి కాబట్టి లేదు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలి, స్వల్పకాలిక లక్ష్యాలు ఉండకూడదు అని చెప్పేసి వచ్చిన కార్యక్రమమే LEP కార్యక్రమం అనేది వచ్చింది. చూద్దాం దీని గురించి కూడా. సో ఇక్కడ చూడండి, ఇది దీర్ఘకాలిక లక్ష్యం కోసం ఏర్పడింది. NCF 2005 యొక్క మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించుకొని తరగతి గదికి ఉద్దేశించబడిన వాటిని సాధించడంతో పాటుగా బోధన అభ్యసన ప్రక్రియలు కావచ్చు, మూల్యాంకన విధానాలను కావచ్చు అంతర్గతంగా కలిగిన LEP కార్యక్రమం అనేది 2009 to 10 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే క్లిప్ క్లాప్స్ అనేవి కేవలం స్వల్పకాలిక లక్ష్యాలు మాత్రమే ఉన్నాయి, లేదు దీర్ఘకాలికంగా ఉండాలి లక్ష్యాలు అని చెప్పేసి LEP కార్యక్రమం అనేది రావడం జరిగింది. ఓకే, సో ఈ LEP యొక్క ఫుల్ ఫామ్ ఏంది అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. దీన్నే అభ్యాసనాభివృద్ధి కార్యక్రమం అంటారండి. ఓకే, ఇక్కడ LEP యొక్క ప్రధాన అంశాలు వచ్చేసి మనకి 5 ఇవ్వడం జరిగింది. జస్ట్ వాటి గురించి తెలుసుకుంటే సరిపోద్దండి. 1, సబ్జెక్టు ఆధారిత సామర్థ్యాలతో ఆశించిన ఫలితాలు. అంటే ఇక్కడ సబ్జెక్టు యొక్క స్వభావం కావచ్చు, తరగతిలోని పాఠ్యాంశాలు కావచ్చు, బోధనా లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సృజనాత్మకతను పెంచేలా సామర్థ్యాలను నిర్ధారించడం జరిగిందండి. సో ఈ నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడం ద్వారా పిల్లల్లో నాణ్యమైన విద్యను పొందుతారు అనేదే ఈ సబ్జెక్టు ఆధారిత సామర్థ్యాల యొక్క ఇంపార్టెన్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియలు. సో ఇక్కడ పిల్లల్లో సామర్థ్యాల సాధన కోసము ఈ బోధన అభ్యసన ప్రక్రియలు ఏ విధంగా ఉపయోగపడాలి అంటే బట్టి విధానాలను కాకుండా అర్థవంతమైన విధానాలతోనే ప్రక్రియ అనేది నిర్వహించబడాలి. అంటే లైక్ కృత్యాల ద్వారా కావచ్చు, ఆర్ ప్రాజెక్టులు, ఆర్ ప్రయోగాలు, ఆర్ జట్టు పనులు, ఈ విధంగా బోధన అభ్యసన ప్రక్రియలు అనేవి ఉండాలి అని చెప్పేసి చెప్తారండి. నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకన విధానాలు. సో ఈ మూల్యాంకన విధానాలు కూడా మౌఖిక రాత పరీక్షలతో పాటుగా ప్రదర్శనలు ఉండాలి, ప్రాజెక్టు పనులు, ప్రయోగాలు, పోర్ట్ఫోలియోలు మొదలైనవి మూల్యాంకనంలో సాధనాలుగా ఉండాలి అని చెప్పేసి ఇదొక పాయింట్ చెప్తారు. నెక్స్ట్ జవాబుదారీతనం అండి. జవాబుదారీతనం అంటే ఏంటంటే విద్యార్థికి ప్రగతి సూచికలు సాధించాలి కదండి. సో ఈ ప్రగతి సూచికలు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటుగా ప్రధానోపాధ్యాయులు ఉండాలి, స్కూల్ కాంప్లెక్స్ యాజమాన్యం ఉండాలి, అండ్ జిల్లా స్థాయిలోని అధికారులు కూడా విద్యార్థి ప్రగతి సూచికలు సాధించడానికి జవాబుదారీతనంగా ఉండాలండి. నెక్స్ట్ తల్లిదండ్రుల భాగస్వామ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని కరెక్ట్గా స్కూల్కి పంపించినప్పుడే వాళ్ళు చక్కగా చదువుకోగలుగుతారు. కాబట్టి ఈ LEPలో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు. ఓకే, ఇదండి. ఒకసారి చూడండి, 1973-74 నుంచి అక్కడ ఏం చెప్తారు, 1973-74లో లక్ష్యాల ఆధారంగా అంటే లక్ష్యాలను ప్రవేశపెట్టి దాని ఆధారంగా బోధన జరపాలి అని చెప్పేసి స్వాప్ కార్యక్రమంలో చెప్తారు. సో దీని తర్వాత NPE 1986 వస్తుంది. ఇదేం చెప్తుంది అంటే పిల్లల్లో కనీస అభ్యసన స్థాయిలను ప్రవేశపెట్టాలి, దాని ద్వారానే బోధన జరగాలి అని చెప్తారు. సో దీనితో ఈ NEP 1986 ఏం చేస్తుందండి, ఒక RH దవే కమిటీని నియమిస్తే ఆ RH దవే కమిటీ 10 ప్రధాన సామర్థ్యాలను అండ్ కొన్ని ఉప సామర్థ్యాలను ప్రవేశపెడుతుంది. సో దీని తర్వాత మనకి క్లిప్ అనే కార్యక్రమం వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భాషాభివృద్ధి జరగాలి అని చెప్తుంది. అంతేకాకుండా చదవడం రాయడం పైన ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం ఓన్లీ 2 నుండి 5 తరగతులకే ఉద్దేశించబడితే దీన్ని విస్తృతం చేస్తూ క్లాప్స్ అనేది వస్తుంది. క్లాప్స్ వచ్చేసి పిల్లల అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అని చెప్పాలి. ఇది 1 నుండి 7 తరగతులకి ఉద్దేశించబడుతుంది. సో ఇవి రెండు కూడా స్వల్పకాలికాలుగా ఉన్నాయి కాబట్టి లేదు దీర్ఘకాలిక లక్ష్యాలు అనేవి ఉండాలి అని చెప్పేసి LEP అనే కార్యక్రమం రావడం జరుగుతుంది. ఓకే, సో వీటన్ని కార్యక్రమాల తర్వాత ఇక్కడ NCF 2005 కావచ్చు,
నెక్స్ట్ RTE 2009 కావచ్చు, నెక్స్ట్ SCF 2011. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన మార్పును తీసుకొస్తాయండి. సో వీటి ద్వారానే విద్యా ప్రమాణాలు, ఓకే, విద్యా ప్రమాణాలు అనే అంశం కూడా తీసుకురావడం జరుగుతుందండి. చూడండి, ఈ లెప్పు కార్యక్రమం దేని ద్వారా అని చెప్పాను, NCF 2005 అనే చెప్పాను. సో వీటి ద్వారానే విద్యా ప్రమాణాలు అనే అంశం అనేది బయటకు వస్తుంది. సో దీనితో ఈ విద్యా ప్రమాణాలని పాఠశాల విద్యలో ఎప్పటి నుండి అంటే 2012 నుంచి విద్యా ప్రమాణాలని అమలు జరపడం జరిగిందంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ విద్యా ప్రమాణాలు రావడానికి ముందుగా ఇంత ప్రీ హిస్టరీ ఉంటుంది. దీని తర్వాతనే 2012లో మనకి విద్యా ప్రమాణాలు అనేవి వచ్చాయండి. ప్రీవియస్ డిఎస్సిలో కూడా అడిగారు, పాఠశాల విద్యలో విద్యా ప్రమాణాలని ఎప్పటి నుండి అమల్లోకి తీసుకొచ్చారు అని అడిగారు. 2012 నుండి అమల్లోకి రావడం జరిగింది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్నేహబాల కార్డులు. వీటినే SLM కార్డ్స్ అని పిలుస్తారు, అంటే సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ కార్డ్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా చాలా టైమ్స్ రిపీట్ అయింది బిట్ దీంట్లో నుంచి. చూడండి, స్నేహబాల కార్డు అంటే ఏంటి అంటే పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో, పరస్పర చర్చల ద్వారా స్వతంత్రంగా ఆలోచిస్తూ స్వీయ అవగాహనతో జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి వీలుగా రూపొందించిన కార్డులతో అభ్యసించే కార్యక్రమమే స్నేహబాల కార్డులు. అంటే స్నేహబాల కార్డులు అందులోనే ఉంది కదండి, స్నేహం అంటే స్నేహపూరిత వాతావరణంలో పరస్పర చర్చల ద్వారా, ఓకే, పరస్పర చర్చల ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. ఇలా స్నేహపూరిత వాతావరణంలో జరిగే అభ్యసనమే స్నేహబాల అని పిలుస్తారు. ఓకే, సో వీటిని స్వయం అభ్యసన కార్డులు అంటారండి. ఓకే, ఎందుకంటే స్వయంగా నేర్చుకుంటారు కాబట్టి స్వయం అభ్యసన కార్డులు అని పిలుస్తారు. ఇవి 1, 2, 3 తరగతులకు, ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్నేహబాల కార్డులు ఏ తరగతులకు ఉద్దేశించబడినవి అని అడిగారు. 1, 2, 3 తరగతులకు ఉద్దేశించబడినవి. అండ్ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులకి రూపొందించడం జరిగిందండి. సో ఈ కార్డులను 2010-11 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో వినియోగిస్తున్నారు. ఓకే, సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్నేహబాల కార్డుల యొక్క ఆవశ్యకతను చూసినట్లయితే ప్రతి తరగతిలో విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నేర్చుకుంటారు. దీన్నే బహుళ స్థాయి అభ్యసనం అంటారు. ఓకే, స్వయంగా నేర్చుకుంటారు అండ్ డిఫరెంట్గా ఒక్కొక్కరు వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో నేర్చుకోవడం జరుగుతుంది. విద్యార్థుల్లో స్వీయ అభ్యసనాన్ని, స్వీయ మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. కరెక్టే కదండి, స్నేహపూరిత వాతావరణంలో నేర్చుకుంటారు కాబట్టి స్వీయ అభ్యసనం, స్వీయ మూల్యాంకనం ప్రోత్సహించబడుతుంది. అండ్ 1, 2 తరగతులకు ఆశించిన సామర్థ్యాలను సులభంగా సాధించవచ్చు. అండ్ భాషా క్రీడలు, ప్రాజెక్టు పనుల ద్వారా నిర్మాణాత్మక, సృజనాత్మకత అభ్యసనాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. అండ్ ఈ స్నేహబాల కార్డుల తయారీకి ఆధారమైన భావనలు ఏంటి అంటే క్లిప్, NCF 2005, లెప్, ఈ 3 కూడా స్నేహబాల కార్డుల తయారీకి ఆధారమైన భావనలండి. ఓకే, ఇవ్వండి. ఈ టాపిక్ క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే ఈ టాపిక్కి లింకప్గా ఉండేదే విద్యా ప్రమాణాలు అనే టాపిక్. ఇందాకే చెప్పాను నేను విద్యా ప్రమాణాలు అనేవి ఏ విధంగా ఆవిర్భవించాయి అనేది. 1973-74 స్వాప్ కార్యక్రమం నుంచి మొదలు పెడితే మనకు లెప్ కార్యక్రమం తర్వాత 2012లో విద్యా ప్రమాణాలు అనేవి అన్ని పాఠ్యపుస్తకాల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విద్యా ప్రమాణాలు అనే టాపిక్ని డిస్కస్ చేస్తాము. మళ్ళీ నేను అక్కడ ఇవన్నీ రిపీట్ చేయను, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాము. అందుకే ముందే చెప్పేశాను, లేదంటే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఒక వీడియోలో ఇక్కడే చెప్పేశాను. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.